ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు అనేకమైన శ్రమల నుంచి మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. ఈ లోక పాప భారాన్ని ఆయన వీపుపై వేసుకొని మనల్ని ఎంతగానో ఆయన బిడ్డలుగా ఆయన హక్కును చేర్చుకొని నిత్య రాజ్యానికి నడిపిస్తున్న దేవాది దేవునికి వందనాలు. ఎన్నో శ్రమల కొలిమిలో నుంచి మనల్ని ఎంతగానో దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మన పక్షాన వ్యాజ్యమాడుతూనే ఉన్నాడు కదా! ప్రియ సహోదరి, సహోదరుడా, మన భారాన్ని తన భుజాలపై మోస్తూ ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా సాతానుడితో యుద్ధము చేసి మనల్ని నిత్య రాజ్యానికి నడిపిస్తున్న దేవుణ్ణి మనం ఎంతగా కొనియాడినా సరిపోదు. మరి అంత దేవాది దేవుడు మనకి నిత్య రాజ్యం ఇవ్వడానికి ఈ లోకంలో అనేకమైన శ్రమల భారము నుంచి మనల్ని విడిపిస్తూనే ఉన్నాడు. మరి ఆ నిత్య రాజ్యంలో మనం ఉందామా? ఈ 2026 సంవత్సరంలో మన ప్రయాసము ఒక్కటే, నిత్య రాజ్యానికి వారసులంగా అయ్యే ప్రయత్నాలు చేయాలి. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, మనం ఎందుకు భయము? మన పాప భారాన్ని తన భుజాలపై మోస్తూ సాతాన్ని ఎదురిస్తూ సాతానుడితో యుద్ధము చేస్తూ ఎప్పుడూ నెమ్మది కలిగిస్తున్నాడు కదా దేవుడు. ఆయన చేసిన కార్యాలు మర్చిపోకుండా మనము క్రైస్తవుడుగా ఈ లోకంలో ఎందుకు ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనలందరినీ ఆయన రాజ్యంలో చేర్చుకొనడానికి మరి ఈ లోకంలో అనేకమైన శ్రమల నుంచి మనల్ని విడిపిస్తూ అనుక్షణం నెమ్మదినిస్తూ ఉన్నాడు. ఆ మహారాజు పట్టణంలో మనము సంతోషంగా ఆనందంగా దేవునితో సహవాసం చేస్తూ ఆ నిత్య రాజ్యంలో మనం వారసులు కావాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి గమనించాలా, ఆ మహారాజు పట్టణము ఎంతో అందమైన పట్టణము. బంగారు వీధుల్లో మరి దేవునితో ఎంతగానో సంతోషంగా గడిపే మంచి గొప్ప అవకాశం మనకు వస్తుంది కనుక ఈ లోకంలో శ్రమలను చూసి భయపడకుండా మనకంటూ ఒక నిత్య రాజ్యం ఉన్నది, మనకంటూ పరలోక రాజ్యం ఉన్నది. దేవుడు మనకు 1000 ఏళ్ల పరిపాలన ఇయ్యబోతున్నాడని ఓపిక, ఓర్పు, సహనం కలిగి ఉండాల. శ్రమలను జయించే శక్తి నీలో దేవుడు దయచేయాలని ప్రార్థన చేయాల. ప్రియ సహోదరి, సహోదరుడా, 1000 ఏళ్ళు ఆ నిత్య రాజ్యంలో ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించగలము కదా. మరి అక్కడ ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ రోగములు ఏమీ ఉండవు. దేవునితో ఎంతో సంతోషము, స్తుతి, ఆరాధన చేస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాము గనుక దయచేసి పరలోక రాజ్యానికి ప్రయాసపడే వారంగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆ నిత్య రాజ్యాన్ని జ్ఞాపకము చేసుకొని మనము మన కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థించే నిత్య రాజ్యానికి నడిపించే విధంగా ఉండాలి. ఆ బంగారు వీధుల్లో, ఆ మహారాజు పట్టణంలో దేవునితో, దేవదూతలతో మనం సహవాసం చేయబోతున్నాము గనుక దయచేసి ఈ మాటలు విన్న నీవు ఈ 2026 సంవత్సరంలో నీ జీవిత ప్రయాణాన్ని పరిశుద్ధంగా మొదలుపెట్టాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఏ శ్రమ వచ్చినప్పటికీ ఆ శ్రమలన్నింటి నుంచి జయాన్నిచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకము చేసుకొని నిత్య రాజ్యమే మా పరలోక రాజ్యము, నిత్య రాజ్యమే స్థిరమైన జీవితం అని జ్ఞాపకం పెట్టుకొని ఆ నిత్య రాజ్యానికి వారసులవుటకు ప్రయత్నాలు చేయాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నవి, ఎన్నో పాపములు, ఎన్నో శ్రమలు ఉన్నవి. వాటిని చూసి భయపడవద్దు. ఎందుకంటే మనకు నిత్య రాజ్యం రాబోతుంది. 1000 ఏళ్ళు పరిపాలనలో దేవునితో సమానంగా జీవించగల వారముగా ఉంటున్నాము గనుక ఆ నిత్య రాజ్యాన్ని, అందమైన పట్టణాన్ని జ్ఞాపకము చేసుకొని ఆ నిత్య రాజ్యంలో దేవదూతలతో కలిసి స్తుతి, ఆరాధన చేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ మరి దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉంటున్నాము. ఎంత అదృష్టవంతులమో ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ మాటలు విన్న నీవు పరలోక రాజ్యానికి ప్రయాసపడాలని మనవి చేస్తున్నాను.